మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఆ రోజు అవసరం కోసం నా మెడలోకి వచ్చిన ఈ తాళి ఈరోజు నా కుటుంబానికి అడ్డవుతుందని అనుకోలేదు. అర్థం కాలేదు కదా నాన్నమ్మ. ఈ తాళిని నాకు నేనుగా నా చేతులతో నా మెడలో వేసుకున్నాను. నన్ను పెంచిన వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగోలేక నన్ను పెంచిన తండ్రిని కాపాడుకోవడానికి, నా కుటుంబాన్ని పోషించుకోవటానికి నాకు ఉద్యోగం అవసరం పడింది. కానీ ఆ ఉద్యోగానికి ఈ తాళి అవసరం ఉంది. అందుకే ఈ పని చేయాల్సి వచ్చింది తప్ప నేను ఎవరిని మోసం చేద్దామని కాదు నానమ్మా. నా సమస్య పరిష్కారం అవగానే ఈ విషయాన్ని అమ్మా నాన్నలకి చెప్పి నన్ను క్షమించమని వేడుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదామనుకున్నాను. కానీ నేను ఈ కుటుంబాన్ని వదిలేయలేని బంధంలో ఇరుక్కుంటానని ఆ రోజు నాకు తెలీదు నానమ్మా. ఈరోజు నేను వేసుకున్న ఈ తాళి నా కుటుంబ సమస్యల పరిష్కారానికి అడ్డొస్తుంది అంటే ఇది నేను తీయటానికి ఎందుకు ఆలోచిస్తాను? ఆ రోజు పెంచిన కుటుంబం కోసం వేసుకున్నాను. ఈరోజు కన్న తల్లిదండ్రుల కోసం తీసేస్తాను. ఇక్కడేం చేస్తున్నావు? ఏంటి, ఏదో అలసిపోయి వచ్చినట్టు బిల్డప్ ఇచ్చి ఇప్పుడొచ్చి మా నానమ్మ మనసులో ఏదో నూరిపోస్తున్నట్టుంది. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు, అయినా ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఇక్కడ అందరూ నీ దొంగ బుద్ధి తెలిసిన వాళ్ళే ఉన్నారు కదా, అనవసరంగా ఎక్కువ నటించుకో. నా గురించి నిజం తెలిసినా ఇక్కడ నన్నెవ్వరూ ఏమీ చెయ్యలేరు. మీ దగ్గర నేనెందుకు టెన్షన్ పడాలి? ఏంటి, ఈ రాధ తాళిబొట్టు పట్టుకుని ఏదో ఎమోషనల్ అవుతుంది. కరెక్ట్గా విషయం ఏంటో తెలిసే సమయానికి ఈ మనోహర్ వచ్చాడు. అమ్మయ్యా, నాకు పెళ్లి కాలేదన్న విషయం వినలేదన్నమాట. అనవసరంగా టెన్షన్ పడ్డాను. ఏంటి రాధా, మన చుట్టూ శత్రువులు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. అయినా బామ్మగారితో ఏ విషయం మాట్లాడుతున్నావు? అదే మనోహర్, సాధువు గారు చెప్పిన తాళి తేయటం గురించి నానమ్మకి చెప్తున్నాను. మనల్ని నమ్మిన వ్యక్తి నా గురించి నిజం తెలిసినా నానమ్మని ఇంకే విషయాల్లో మోసం చేయాలని అనిపించలేదు. అందుకే చెప్పాను. సర్లే, చెప్పేశావు కదా, నీ గుండెల్లో భారం దిగింది కదా. ముందు పాలు తాగు. ముందు నానమ్మకి మందులివ్వాలి. 2 నిమిషాలు పాలు తాగడానికి ఏం లేట్ అవుతులే, కానీ తాగు తాగు. రాధ నా మనవరాలు, ఈ ఇంటి వారసురాలు. కాని ఈ మనోహర్ బయటవాడు. తను నా మనవరాలి భర్త కాకపోయినా ఎంత బాగా చూసుకుంటున్నాడు. తాగు. పెళ్ళనే నాటకంతో
ఒకరి జీవితాల్లోకి ఒకరు వచ్చి అది నాటకమని తెలిసి ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు. నా మనవరాలికి పెళ్లి కాలేదని సంతోషించాలా, ఇలాంటి మంచి పూర్తి కాలేదని బాధపడాలా? పెళ్లి కాకుండా ఇంత అన్యోన్యంగా చూసుకుంటున్నాడంటే ఇద్దర్లో ప్రేమ ఏమైనా ఉందా? ఉంటే అది జరగబోయే రాధ పెళ్లికి అడ్డుగా మారబోతుందా? భగవంతుడా, ఏంటయ్యా నీ లీలలు! హా. ఏంటి బామ్మగారు, పెళ్లి కాకుండానే మీ మనవరాలి జీవితంలోకి వచ్చానని మీకు కోపంగా ఉందా? రాధ చెప్పినట్టు ఎవరిని మోసం చేయడానికి కాదు, అర్థం చేసుకోండి. తాగు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతారేంటి? గాయత్రి, ఎందుకు అలా అరుస్తున్నావు? ఇంట్లో అరుపులు వీధిలో వినిపించాలా? వచ్చారు కదా, వదిలేయ్. టెంపుల్లో ఉన్నప్పుడు రాధని తేలుకుట్టింది మేడం. తేలుకుట్టిందా? హాస్పిటల్కి తీసుకెళ్ళావా? ఇప్పుడెలా ఉంది? ఏమీ తినలేదంటున్నావు. కనీసం పాలైనా తాగించు. ఈ రాధ ఉదయం గుడికని వెళ్ళింది, తర్వాత మనోహర్ వెళ్ళి తీసుకొచ్చే వరకు రాలేదు. ఏమైంది అంటే తేలు కుట్టింది అని చెప్పారు. అసలు నిజానికి ఏదో జరుగుతుంది. ఈ రాధ బయటకు వెళ్ళి ఏదో చేస్తోంది. అది ఏమై ఉంటుంది? హలో మేడం, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. అక్కడ పొజిషన్ ఏంటి? ఇక్కడ కూడా అంతా బాగానే ఉంది మేడం. గుడ్. అవును, రాధ 30 రోజులు ఆ ఇంట్లో ఉంటుందని చెప్పావు కదా, ఇంకా ఎన్ని రోజులుంది? జస్ట్ ఇంకా 2 రోజులు మేడం. ఈ 2 రోజులు అయితే రాధని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాను. 2 రోజులని లైట్గా తీసుకోకు సత్య. ఆ రాధ 2 రోజులు కాదు, 2 నిమిషాలున్నా తనకి ఒకే ఒక్క అవకాశం దొరికినా మొత్తం నాశనం చేసేస్తుంది. జాగ్రత్తగా ఉండు. లేదు మేడం, నేను అలర్ట్గానే ఉన్నాను. ఈ 2 రోజుల్లో నేను కూడా ఆ రాధని బయటికి పంపించాలనే ప్రయత్నంలోనే ఉన్నాను. ఏది ఏమైనా మేడం, మనం అనుకున్న పని తొందరలోనే నెరవేరుతుంది. మీరు నన్ను ఏ లక్ష్యంతో పంపించారో అది మనకు దక్కుతుంది. సరే, జాగ్రత్త. ఏదైనా ఉంటే వెంటనే కాల్ చేయి. అలాగే మేడం. ఉంటాను. బాయ్. బాయ్. మొత్తం వినేసిందా? నేను నిజమైన గాయత్రిని కాదని తెలిసిపోయిందా? ఎవరితో మాట్లాడుతున్నావు గాయత్రి? ఏదో లక్ష్యం అది ఇది అని మాట్లాడుతున్నా, ఏదో నెరవేరుతుంది అంటున్నా.